యూదులు మెస్సయ్య చేసిన అద్భుత కార్యాలు, సూచక్రియలు, స్వస్థతలు చూసి ఈయనే మనల్ని రోమన్ల బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చిన మెస్సయ్య అని అంగీకరించి గాడిద మీద ఊరేగించి హోసన్నా జయం, హోసన్నా జయం అని పలికిన ప్రజలే ఇప్పుడు ఈయన యెహోవా దేవుని కుమారుడు కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే అనడానికి గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ యూదులు నమ్మేది ఏంటంటే ఇంకా మెస్సయ్య రాలేదు, మెస్సయ్య త్వరలో రాబోతున్నాడని యూదులు నమ్ముతారు. క్రైస్తవులందరూ మెస్సయ్య 2000 సంవత్సరాల క్రితమే భూమి మీదకి నరావతారిగా వచ్చి మనందరి పాప పరిహారార్థం శిలువలో చనిపోయి మరలా 3వ రోజు తిరిగి లేచాడని నమ్ముతారు. వాస్తవానికి ఇది నిజమైనా సరే, కానీ యూదులు దీన్ని నమ్మరు. పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని వాక్యాలను సరిగ్గా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మెస్సయ్య చేయు అద్భుత కార్యాలు, గొప్ప కార్యాల మీద దృష్టి ఉంచుతారు, కానీ ఆయన వచ్చే ప్రాముఖ్యమైన సంగతి మీద దృష్టి ఉంచరు. మెస్సయ్య సిలువ వేయబడని, మెస్సయ్య చనిపోడని యూదులు నమ్ముతారు. యూదులు మెస్సయ్య వచ్చేటప్పుడు 4 బలమైన సంఘటనలు జరిగిస్తాడని వాళ్ళు విశ్వసిస్తారు. మొదటిది, పడిపోయిన మందిరాన్ని తిరిగి నిర్మించడం. రెండవది, ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయిన యూదులు తిరిగి ఇశ్రాయేల్ దేశాన్ని చేరతారని. మూడవది, మెస్సయ్య వచ్చేటప్పుడు గొప్ప శాంతిని తీసుకొస్తాడని. మెస్సయ్య కాలంలో ఒక్క యుద్ధం కూడా జరగదని. నాలుగవది, ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన రాజై ఉంటాడని చెప్పేసి వీరు నమ్ముతారు. యూదులు చేసే మరి ఒక వాదన ఏంటంటే మెస్సయ్య ఒక కన్య గర్భం నుండి జన్మించడని, దావీదు వంశంలో నుండి ఒక పురుషుని ప్రమేయం కలిగిన ఒక స్త్రీ నుండి మాత్రమే ఈ భూలోకానికి నరావతారిగా వస్తాడని వారు విశ్వసిస్తారు. అసలు క్రైస్తవులు ఎలా ఏర్పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో యూదులు మాత్రమే ఉండేవారు. అబ్రహాము యూదుల యొక్క మూల పురుషుడు. యూదుల్లోని ఒక స్త్రీకి అంటే కన్యమరియ గర్భంని యేసయ్య జన్మించడం, తర్వాత ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత అనేక సూచక్రియలు, గొప్ప కార్యాలు జరిగించడం, అనేక మంది యూదులు యేసయ్యను వెంబడించారు. తర్వాత యేసయ్య తనకు తాను సిలువలో బలియాగం అవడానికి అప్పగించుకోవడం, యూదులు దీన్ని తీసుకోలేకపోయారు. అండ్ ఇక్కడే క్రైస్తవులు ఏర్పడ్డారు. మనందరి పాప పరిహారార్థం సిలువలో వేలాడిన వ్యక్తి దేవుని యొక్క కుమారుడు అని నమ్ముతున్నారో వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. దేవుని యొక్క కుమారుడు ఇంకా భూమి మీదకి రాలేదు, త్వరలో రాబోతున్నాడు, సిలువలో బలియాగమైన వ్యక్తి ఒక ప్రవక్త మాత్రమే అని అనుకుంటున్నారు, వాళ్ళే యూదులు. క్రైస్తవులకి బైబిల్ అనేది ఎలా పవిత్ర గ్రంథమో అలాగే యూదుల యొక్క పవిత్ర గ్రంథం తోరా. దీన్ని మరొక విధంగా ఏమని పిలుస్తారంటే మోషే యొక్క ధర్మశాస్త్రం అని పిలుస్తారు. దీనిలోని గ్రంథాలు ఏంటంటే ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఈ 5 గ్రంథాలు ఉన్న పుస్తకాన్ని తోరా అని పిలుస్తారు. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా మీరు దేని యొక్క హిస్టరీని తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ రూపంలో తెలియజేయండి.